ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానం మనం చూస్తాము. మరి అదేవిధంగా యథావిధిగా ప్రతిరోజు మరి మీకు తెలియజేసిన విషయము మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవెనలు మీరు మీ మీద సదా నిత్యులుగాక. ఆమేన్. ఈనాటి వాక్యాంశం చూసుకున్నట్టయితే దేవుని రక్షణ, దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్న అంశం మీద మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వారికి, మానవులకే కాదు, జంతువులకే కాదు, ప్రకృతికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క రక్షణ ఉండాలి. రక్షణ అంటే ఏంటి? మనకి అటు ఇటు ఎటువంటి ప్రమాదం జరగకుండా గోడ, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన చుట్టూ కూడా కంచె, మన మాటలో చెప్పుకోవాలనుకుంటే. అందుకే తండ్రి యెహోవా చాలాసార్లు అన్నాడు, నా గొర్రెలు నా దొడ్డిలో నివాసం చేయును. హెచ్కేల్ గ్రంథంలో చెప్పిన మాట. నా గొర్రెలు నా దొడ్డిలో నివాసం చేయును, అవి నా దొడ్డి దాటి బయటికి వెళ్ళవు. దొడ్డి అంటే చుట్టూరు కంచిగా వేసింది, అదే గోడ. అంటే అది ఏంటి? రక్షణ గోడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ గోడ. ఈ రక్షణ గోడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతాం. ఎక్కడి నుంచి రక్షించబడతాం? ప్రమాదంలోంచి రక్షించబడతాం. ముఖ్యంగా అనారోగ్యం నుంచి రక్షించబడతాం. ఆర్థిక స్థితిలోంచి రక్షించబడతాం. అనాలోచనలోంచి రక్షించబడతాం. అహంకారం మధ్యలో నుంచి మనం రక్షించబడతాం. అందుకంటారు కీర్తన భాగం మొదటి అధ్యాయంలో మనకు తెలిసిన మాటలే. మొదటి అధ్యాయంలో మొదటిగా చెప్పిన మాట ఆయన ఏంటంటే, దుష్టులు, దుర్మార్గులు, అపహాసకులు అని ముగ్గురిని చూపించాడు అక్కడ. వీళ్ళ మాటలో నడవద్దు, వీళ్ళ మార్గంలో నడవద్దు, వారి దగ్గర మీరు ఉండవద్దు అని చెప్పాడు కదా. అంటే కారణం ఏమిటి? నా రక్షణ నీకు ఇస్తున్నాను కనుక నా రక్షణ మాత్రమే నువ్వు ఉండాలి, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను. అయినా ఏదైనా ఆపద కలిగినప్పుడు కూడా నేను వాటిని తప్పిస్తాను అని చెప్పిన మాటను బట్టి మనం నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒకరికి రక్షణే లేదు. ఒక ఇంటి వరకు రక్షణ లేదు. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు, మనకి లోపలికి వస్తే ఏం జరుగుతుందో తెలియదు. అంటే మనం ఎక్కడున్నాము? రాక్షసి నీడలో ఉన్నాము. దేవుని స్తోత్రం. అంటే అపవాది నీడలో ఉన్నాం ప్రస్తుతానికి. మరి మనం రక్షించబడాలంటే దేవుడే మన చుట్టూ కంచె వేయాలి, గోడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇది రక్షణ గోడ. ప్రియ సంగమా, ఈ రక్షణ గోడ ఇప్పుడు అందరికీ అవసరమే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, క్రైస్తవుడికే కాదండి, మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ కూడా రక్షణ గోడ కావాలి. ఒకడు ఒక బైక్ కొనుక్కుంటాడు కదా, లేదంటే ఒక కారు కొనుక్కుంటాడు, ఉన్నతమైన కారు, లేదంటే ఒక బైక్ కొనుక్కుంటాడు. ఆ బైక్ని చూస్తూ చాలా సంతోషపడుతుంటాడు వాడు. రోజు నీళ్ళతో దాన్ని కడుగుతూనే ఉంటాడు, ప్రతిరోజు కూడా. వాటి మీద ప్రయాణం చేసినప్పుడు అది నన్ను రక్షిస్తుంది అనుకుంటాడు. కానీ అది ఏమవుతుందో మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నీవు నడుపుతున్న నీ వాహనము నీ రక్షణ కలిగించదు, కానీ నేను చూస్తున్న దేవునికి రక్షణ కలిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రకరకాలైన చూస్తున్నాం. భయంకరమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న నీ వాహనమే నీ ప్రాణాలను తీసేస్తుంది. అది నిన్ను రక్షించదు. నీవు అనుకున్నది ఏది నిన్ను రక్షించదు. నీవు నమ్మిన ఎవరు నిన్ను రక్షించరు. నీవు ఆశించింది ఏది నిన్ను రక్షించదు. కానీ సర్వోన్నతుడైన తండ్రి మాత్రమే నిన్ను రక్షించగలడు. ఎందుకంటే తాను ఇష్టంగా తన హస్తాలతో మనలను చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హబక్కు గారు అంటారు, ప్రభువా, నా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నీలో నేను ఆనందిస్తున్నానయ్యా, నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అంటాడు 3:17 నాకేమున్నా, తినడానికి ఉన్నా లేకపోయినా
నా పొలంలో పంట ఉన్నా లేకపోయినా, నా దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు పూసినా పూయకపోయినా నేను మాత్రం నీలో ఆనందిస్తున్నాను అయ్యా అన్నాడు. ఎంత ధీమాగా చెప్పిన వారు ఈ రోజుల్లో ఎవరున్నారండి? మన కుటుంబంలో ఏదైనా కొద్ది వచ్చిందనుకో పడిపోతాం వెంటనే. కానీ ఆయన ఏమన్నాడంటే, నువ్వు నాకు సమస్తాన్ని ఇచ్చి నన్ను రక్షిస్తున్నావు, అవన్నీ పోయినా సరే నీలో మాత్రం నేను ఆనందిస్తున్నానయ్యా, నీ రక్షణ కోసం నేను చూస్తున్నానయ్యా అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే మాట ఆనాటి ప్రజలు కూడా అన్నారు, ఈరోజు కూడా చాలామంది చెప్తున్నారు. కీర్తన భాగంలో 20 అధ్యాయం 5వ వచనం చూసుకుంటే అక్కడ అంటారు కదా, ప్రభువా యెహోవా నీ రక్షణను బట్టి మేము జయ ఉత్సాహము చేస్తున్నామంటాడు. నీ రక్షణ బట్టి మేము జయ ఉత్సాహం చేస్తున్నాము. మా దేవుడైన యెహోవా నామములో మేము ఆశీర్వదించబడుతున్నాము అన్న మాట మనం ఒకటి చూసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జయ ఉత్సాహము అంటే సంతోషకరమైన గానము. ఎప్పుడు మనం సంతోషపడతాం? మనకు అనుకుందాం, మనకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోయాయి, లేకుంటే మన కుటుంబంలో ఏదో మేలు జరిగింది, చేసిన ఉద్యోగంలో ఏదో మేలు జరిగింది, చేసిన వ్యాపారంలో ఎంతో మేలు జరిగింది, లాభం వచ్చింది. ఇవన్నీ జరిగినప్పుడు సంతోషంగా ఉంటామా లేదంటే బాధపడతామా? మా ధ్వజం ఎత్తుచున్నాము అంటున్నారు, అంటే వారి చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నాము అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మానవులకి కష్టాలు సహజం అండి, మానవులకి బాధలు సహజం అండి, మానవులకి రోగాలు సహజం అండి, మానవులకి ఇరుకు ఇబ్బందులు సహజము అని ప్రభువే చెప్పాడు కదా, మనకు తెలుసు. అయితే అవి సదాకాలం మన దగ్గర ఉంటాయా? ఉండవు. అత్యధికమైన రోగం వచ్చి ఏమో దేవుని చిత్తం మీద మనిషి ఉంటాడో లేదో మనకు తెలియదు, కానీ సర్వసాధారణమైన రోగం వచ్చినప్పుడు అది నేను అలాగే పట్టుకొని ఉండదు. ఇరుకే ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను అలాగే పట్టుకొని ఉండదు. దేవుని యందు భయము భక్తి కలిగి మనం చేస్తున్న ప్రార్థనకు ఇదే ప్రార్థన. యెహోవా యెహోవా నీ నామం బట్టి మేము జయ ఉత్సాహం చేస్తున్నాము, మా ధ్వజము ఎత్తుచున్నామయ్యా అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి అది. ప్రియ సహోదరులారా, అందుకంటాను దేవుని యొక్క రక్షణ అనే గోడ ప్రపంచం చుట్టూ ఉండాలి, నీ చుట్టూ నా చుట్టే కాదు. అప్పుడు శత్రు సమూహము మన మీద దాడి చేయదు, సరికదా? మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదములన్నీ ఆయన ఇస్తున్నప్పుడు అది మనం పొందుకుంటూ ఇదిగో ఈ మాట చెప్పాలి, ప్రభా నిన్ను బట్టి మేము సంతోషంగా ఉంటున్నాము, నిన్ను బట్టి మేము జయ ఉత్సాహం ఇస్తున్నాము, పాడుతున్నాము, నిన్ను బట్టి మా ధ్వజం ఇస్తున్నాము, నిన్ను బట్టి మా శిరస్సులు పైకి ఎత్తుతున్నామా అని మనం చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రియ సహోదరులారా, ఈరోజు సామాన్య మానవుడికి అన్ని కష్టాలు లేని వారు ఎవరు లేరు. ఎవరికి కష్టాలు ఉండవంటే ఎవరికి ఉండవండి? బాగా సంపాదించుకున్న వాళ్ళకి, వాళ్ళ సేవకులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, సంపాదించుకున్న వాళ్ళకి, కార్ల మీద తిరిగే వాళ్ళకి ఏ బాధ ఉండదు. వాళ్ళకి ఒకటే బాధ, ఇంకా సంపాదించుకోవాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ సామాన్య మానవులకి ఈరోజు గడిస్తే చాలు ప్రభువా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని రక్షిస్తారండి దేవుడు. అంటున్నాడు, నీకు రక్షణ కావాలంటే నా దగ్గరకు రా, నేను నిన్ను రక్షిస్తాను, నీ చుట్టూ కాపుదలు ఉంచుతాను, నీ చుట్టూ నిన్ను ఆశీర్వదిస్తాను. యోబు గ్రంథంలో కూడా అన్నాడు కదా ఆయన, యోబు దగ్గరికి అపవాదం వచ్చింది, దేవుడే వచ్చాడు. అప్పుడు అపవాదం ఏముంది? ఇదిగో నీ భక్తుని చుట్టూ నువ్వు కాపుదల కంచి వేసి ఉన్నావు కనుక ఆ కంచిని తీసి అంటాడు 1వ అధ్యాయంలో. అంటే అపవాది మనకు కనిపించిందా కంచె, కానీ అపవాది కనిపించింది. నువ్వు చుట్టూ కాపుదల ఉంచావు కదా, ఆ రక్షణని, ఆ కంచెని తీసేయి, అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడో దూషిస్తున్నాడో నేను నిరూపిస్తాను అన్నాడు. చివరికి ఎవరు గెలిచారో మనకు తెలుసు. ప్రియ సహోదరులారా, దేవుడితో పంతం పడి నష్టపోయేది మానవుడే. ఆ రోజు అపవాది నష్టపోయింది, ఈరోజు మనం నష్టపోతున్నాము. కనుక ప్రియ సహోదరులారా, ఈ మాట చెప్పాలి, ఈ ప్రార్థన చేయాలి. ప్రభా నీ రక్షణ బట్టి మేము జయ ఉత్సాహం పొందుకుంటున్నాము, మా దేవుడన్న
యెహోవా నామం బట్టే మేము ఆనందిస్తున్నాము అని మనం చెప్పగలగాలి. ఇదే సహోదరులారా, ఉన్నాయి ఎన్నో కష్టాలు, చెప్పుకోలేని సమస్యలు, తీర్చలేని సమస్యలు, భరించలేని బాధలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షించేవాడు నేనే. నీకు రక్షణ గోడ కట్టి ఏ ఆపద కానీ ఏది కానీ నీ దగ్గరకు రాకుండా నిన్ను కాపాడేవాడు నేనే అంటాడు. దేవుని స్తోత్రం. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక అట్టి నిరీక్షణ కలిగి ఉండాలని నేను ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం ఉంటున్న మీలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడే ప్రార్థన చేయండి. ప్రభా, నీ నామం బట్టి మేము ఉత్సాహం ఎత్తుతున్నాము, నీ రక్షణ బట్టి మేము రక్షించబడుతున్నాం కనుక ప్రభా, నీ చిత్తమైతే సదాకాలము నీ రక్షణ గోడ మా చుట్టూ ఉండులాగును, మా మనసు మూర్ఖత్వంగాను అహంకారంగాను ఉండకుండాలాగును నీ దయ చూపించండి అని మనం ప్రార్థన చేస్తే ఆ రక్షకుడే మనల్ని రక్షిస్తారని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకే వందనములు. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమైన అనుక్షణము తండ్రి నాన్న, నీ రక్షణ లేనిదే అయ్యా నా ప్రభా, మేము బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావని నా ప్రభా నీవు ఇచ్చిన తండ్రి నా ప్రభా వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు. నా ప్రభా, అట్టి దీవెన తండ్రి ఈరోజు మా అందరికీ కావాలని వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా చాలా తారుమారుగా ఉంది నాయన. నీ భక్తులను మీరే రక్షించుకోండి అయ్యా. నీ బిడ్డలైన మా అందరి చుట్టూ నీ కాపుదల ఉంచి తండ్రి నీ ఆశీర్వాదంతో నింపుతామని, వాక్యమైన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదిస్తామని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. సర్వాధికారులు తండ్రి మేము సదా ఆశీర్వదించుగాక. ఆమేన్.